ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా మనం మహర్షుల వారి యొక్క వాక్యాలని గమనిస్తే, నీవు అంతర్ముఖుడవై చింతావిహీనమై ఊరక ఉండుటే నీ సఖచిత్తమని చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంలో పూనావాసి అయినటువంటి వారు ఒకరు మహర్షుల వారిని ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పేది బాగానే ఉంది, నిన్ను నీవు తెలుసుకో అంటున్నారు. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు కదా. నీలోని నేను తెలుసుకోమంటున్నారు. నన్ను అట్టిపెట్టి అది ప్రకాశిస్తుందా? అది నా స్వరూపమని నాకెలా తెలుస్తుంది? అట్లు చేసే మార్గం ఏదైనా ఉన్నదా? లేదా మెకానికల్గా ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూ పోతూ ఉండటమేనా? అంతేకాదు, అసలు ఆ మంత్రం ఎందుకు జపిస్తాను? ప్రతి క్షణం స్మరించటమా, అప్పుడప్పుడు స్మరించటమా? నాకంతా యోమయంగా ఉంది. మీరు కాస్త సెలవివ్వండి, ఎటు పోవాలో అన్నట్టుగా ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ మహర్షులు వారు వారి జ్ఞాన దృష్టితో చెబుతున్నారు. అది ద్వైతంలో సామాన్యులకి మింగుడు పడదు. కారణం, ఏ మంత్రం అయితే నువ్వు అడుగుతున్నావో, ఏ మంత్రాన్ని అయితే జపించాలనుకుంటున్నావో, నీవు ఆ మంత్రాన్ని ఎప్పుడూ కూడా అయత్నంగానే జపిస్తున్నావు. అంటే నీ సహజత్వము అహం స్ఫురణ, అహమహం అంటూ అది ప్రకాశిస్తూనే ఉన్నది. అంతేకాదు, అది నిరంతరం సాగుతూనే ఉన్నది. అటువంటి నీ సహజ స్థితి నీకు తెలియకపోవచ్చు. అది తెలియనప్పుడు భౌతికంగా మనస్సుకి ఏ జపమో, తపమో, మంత్రమో, యంత్రమో, తంత్రమో ఏదో ఒకటి నీకు శరణ్యమై కూర్చుంది. కాబట్టి నీవు అయత్నం చేరాలి అంటే నిలిచి ఉండాలి అంటే ఇతర ఆలోచనలు నీవు పక్కకి పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు ప్రయత్నపూర్వకంగా చేసేది జపం. జపం ఎందుకు చేస్తున్నావు? ఇతర ఆలోచనలు రాకుండా ఏక చింతన, ఏక మంత్రము, ఏక విషయంలో నీ మనస్సుని నిలిపి ఉంచుతున్నావు. ఇక్కడ త్రిపుటి ఉంటుంది. త్రిపుటి అంటే మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. ఈ జపం చేస్తున్నది ఎవరు? దేహాత్మ బుద్ధిలో ఉన్న మాయా నేనే కదా. అదే జపం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఇందాక చెప్పా కదా, నీవు అయత్నంగానే ఉండానన్న ఎరుక ఆ జపం చేస్తుంది. అది నీకు తెలియదు కాబట్టి మరి
జపం చెయ్యాలి, తప్పదు. ఎప్పుడైతే నీవు చేస్తున్న ఈ జపం త్రిపుటితో కూడింది అంతరించిపోతుందో, ఆ తరువాత ఈ మానసికంగా సత్యము నీ ఉనికని తెలుస్తుంది. అటుపైన అది నిత్యంగా అజప స్వభావం నీకే తెలుస్తుంది. ఏమిటిది? నేను ఉన్నానని అహం స్ఫురణ. అసలు నీ ప్రయత్నం అక్కర్లేదు అక్కడ. నీ ప్రయత్నం ఏమి చేయకపోయినా అది తనకు తానై సాగిపోవటం కూడా నీవు గమనిస్తావు. అదే నేను ఉన్నాను అన్న ఎరుక. దాని అయత్న స్థితియే ఈ సహజత్వము. అదే ఆత్మస్థితి. అది దేనితోనూ కలవదు. అది తనకు తానుగా తనలోనే అనంతంగా పరిధులు లేక ఉంటుంది. మనం ఇక్కడ ఎంత సూచించినా నీ ప్రయత్నముతో దాన్ని నీవు తెలుసుకోలేవు. అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు నీవు చేసే ప్రయత్నము ఇప్పుడు ఉన్న నీ మాయా ఉనికి అంతేకాదు, ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఒక దెబ్బతో అన్నీ అదృశ్యమైపోతాయి. అయినప్పటికీ ఇంకా ఏదైనా ఉపదేశించమంటావు. ఉపదేశం చెయ్యటానికి అది బాహ్యమా? బయటెక్కడా లేదు కదా. ఎవరు నీకు ఆత్మజ్ఞానం అందించరు. ఇతరుల నుంచి రాదు. పోనీ ఆకాశం నుంచి ఊడిపడుతుందే, అది లేదు. మరొక చోట సాధించవలసింది కాదు, అది నీలోనే ఉన్నది. అంతేకాదు, నీవే అదై ఉన్నావు. అది నిత్యమును, అది సదాసిద్ధమే. అది కొత్తగా రాదు. ఇప్పుడు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు అది ఉన్నది. మరి నాకెందుకు తెలియదంటావా? తెలుస్తుంది. ముందు నీ మానసికమైన ఆందోళనలు, దేహచింతన, జగద్భావన, బంధాలు, రాగద్వేషాలు, ఇవి నీ సహజత్వానికి అడ్డుగా ఉన్నాయి. అందుకని నీకు తెలియదంటున్నావు. నీ దృష్టి దాని మీద కేంద్రీకరించాలి. అంతకు మించి ఏ ప్రయత్నమూ అక్కర్లేదు సుమా. దృష్టి అంటే నువ్వు అన్యంగా ఉంటూ ఆత్మ మీద దృష్టి పెట్టక్కర్లేదు. బాహ్య చింతన వదులుకుంటే చాలు. చింతావిహీనమైతే చాలు. అంతర్ముఖమైతే చాలు. ఆలోచన రహిత స్థితి అయితే చాలు. మౌనంగా ఉంటే చాలు. వృత్తిరాహిత్యం అయితే చాలు. నీవు ఏ సంకల్పాన్ని పట్టుకోకపోతే చాలు. నీలో తలపులు తల ఎత్తుతున్నాయిగా, ఆ తల ఎత్తకపోతే చాలు. నీ ప్రయత్నం అంతా ఇతర ఆలోచనలు రేగి నీకు విక్షేపం కలగకుండా ఉండటానికి. అంతకంటే ఏమీ లేదు. నీవు విడిగా
చెయ్యవలసిందంటూ ఏదీ లేదు. క్రొత్తగా రావాల్సిందైతే ఇప్పుడు లేకపోతే తర్వాత వచ్చినా అది పోతుందిగా. నీవు పుట్టక ముందు అంటే దేహాత్మ బుద్ధి జనించక ముందు అది ఉంది, జనించిన తర్వాత ఉంది. నీవు దేహంతో సంబంధం లేకపోయినా అది ఉంటుంది. నిద్రావస్థ చూడు, నిద్రలో నీకు పరిమితత్వము కానీ, సంసారము కానీ, జగత్తు కానీ, అన్యులు కానీ, నీ దేహమే నీకు కనపడదు. అయినా నీవు ఉన్నావుగా. ఆ ఉన్న స్థితే నీ సహజ స్థితి. అది ఇప్పుడు ఉన్నది. నిద్రాస్థితిలో ఉన్న నీవు ఇప్పుడు కూడా ఉన్నావు. నీవు చెయ్యవలసిందల్లా సంకల్పరహితంగా మనస్సులో భావశూన్యానికి రా. అదే ఉపదేశసారంలో కూడా రమణ మహర్షులు వారు చెప్పిన విషయం. భావశూన్య సద్భావ సుస్థితి అన్నారు. ఎప్పుడైతే ఈ మనస్సులో ఆలోచనారహితమై నిశ్చలమై క్షణకాలము నిలిచి ఉంటుందో మరి అక్కడ ఉన్నది ఎరుకే కదా, ఉన్నానన్న ఎరుకే కదా, అహం స్మరణే కదా. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశమానంలో ఆ సహజ స్థితిలో జీవుడు లేకుండా పోతాడు. కారణం ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. కథల్లో చెప్పుకున్నట్టు తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు. సినిమా తెర మీద ఏ రకమైన బొమ్మలు పడినా తెరను అంటుతున్నాయ్యా? లేదుగా. నీ సహజత్వము, నీ జ్ఞానమయ స్థితి సినిమా తెర వంటిది. అందులో నీవు మనస్సుతో ఎన్నో ఊహాలోకాలని ప్రదర్శిస్తున్నావు. గతం అంటావు, భవిష్యత్ అంటావు, నిద్ర అంటావు, మెలుకు అంటావు, కర్మలంటావు, జన్మలంటావు, కర్మ ఫలితాలంటావు, ఇతరులంటావు, కర్తవ్యం అంటావు, నాది అంటావు, నీదంటావు, భేదాన్ని తలుస్తావు. మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? అదిగో ఆత్మ అనే తెర మీదనే ఇవన్నీ సాగిపోతున్నాయి. అహంకారము తల ఎత్తున సర్వము తల ఎత్తును. నీవు చెయ్యవలసింది ఏదీ లేదు. అది ఉందేమో చూడు, అంతవరకు. వ్యక్తిత్వము, పరిమితత్వము, దేహాత్మ బుద్ధి. దేహం చెప్పిందా అది ఉన్నట్టు? నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాది, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు నాది నాది అని అంటున్నావుగా. ఈ నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. చూడవలసింది నీవే. అప్పుడు ఒక అనుగ్రహం చేతనే నీ సహజత్వము, ఉన్నానన్న ఎరుక దానంతటా అది ప్రకాశించి ఈ మాయని దూరం చేస్తుంది. మనం ఎంత చెప్పుకున్నా మాయను విడిచి ఆత్మ ఉండగలదు. కానీ ఈ మాయ ఉంది చూశావు, ఈ ద్వైతము, ఈ జనన మరణాలు, ఈ అన్యత్వము, ఇది ఆత్మను విడిచిలేదు సుమా. దీనికి విడిగా ఉనికి లేదు. ఆ విషయం నీవే గ్రహిస్తావు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఇట్ ఇస్ ఎ పాత్లెస్ పాత్. మార్గం అంటూ లేదు.
మౌనమే మార్గము అనుకుంటే మౌనంగా ఉండు. చింతావిహీనంగా యు మేక్ ది మైండ్ డివైడ్ ఆఫ్ ఎ థాట్ ఫ్రీ మైండ్ ఏర్పరచుకో. దీనికి ముఖ్య కారణం ఇదంతా సత్యం అనుకుంటున్నావు, సృష్టి సత్యం అనుకుంటున్నావు, ఇతరులు ఉన్నారనుకుంటున్నావు. ఇవన్నీ కూడా నీ భావనలు మాత్రమే. కాసేపు నిద్రపోతే 50 వాళ్ళు. జగత్ ఏమన్నా కనపడిందా? నీ సంసారం కనపడిందా? ఇక్కడ ఇతరులను గోలబెడుతున్నావే, వాళ్లలో ఏ ఒక్కరైనా నీతో పాటు నిద్రలో ఉన్నారా? లేరు కదా. కనుక విచారించు, వైరాగ్యాన్ని అలవరుచుకో. ఇప్పుడు నీవు అసత్యం సత్యంగా భావిస్తున్నావు, అందుకని సత్యం తెలియదంటున్నావు. నీ స్వరూపము సత్యమై నిత్యమై అనంతమై ఏకమై ప్రకాశిస్తూనే ఉన్నది. అది ఏది కొత్తగా రాదు. కనుక మౌనమే శరణ్యం.